నీవు చెయ్యనివి నీ మీద నేరములుగా మోపబడ్డాయా? ఏ పాపం ఎరుగని యోసేపు మీద నింద మోపబడి చెరసాలలో వేయింపబడ్డాడు. అతడు యథార్థవంతుడు, అతడి నిర్దోషి అని చూచిన దేవుడు యోసేపునకు తోడయ్యుండి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లు చేసి ఖైదీలకు లీడర్గా యోసేపును నియమించాడు. చెరసాలలో కూడా యోసేపు లీడర్షిప్గానే దేవుడు అతనిని ఉంచాడు. అవమానించబడి నువ్వు చెయ్యని నేరం అంటగట్టి నిన్ను నిందించి నెట్టివేయబడి నిన్ను ఒక నేరం చేసిన వ్యక్తిగా చూసిన కనికరం గల దేవునికి నీవు అర్థమైతే ఆ చెరసాలలో కూడా స్తుతికరంగా నేను ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కటాక్షం నీ మీద మరి ఎక్కువైపోతుంది. నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నిన్ను హెచ్చించక మానడు. ఎవరికి నీవు కీడు చేయనప్పుడు నువ్వు బాధపడనవసరం లేదు. నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరమగినప్పుడు నీ శత్రువుల ఎదుట నీకు సన్మానం ఉంటుంది. ఇక్కడ వాక్యం చూసినట్లయితే ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను మిత్రులుగా చేయను. సామెతలు 16:7 ఈ విధంగా మనకి తెలియపరుస్తుంది. ఎవరికన్నా కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడడం బహు మంచిది అట. 1 పేతురు 3:17 నువ్వు చెయ్యని నేరములు అంటగట్టి నీవు చేతకాని దానివని నిరూపించినా బాధపడవద్దు, కృంగిపోవద్దు. నీ మౌనం నీకు ఆయుధం. నీవు ఎవరిని నమ్ముకున్నావో ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు. నీకు న్యాయం తీరక మానదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.